హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నీళ్ళలో ఈ వస్తువును వేస్తే చాలు మీ ఇంట్లోకి ఒకే ఒక దోమ కూడా రాదు, బొద్దింకలు కూడా ఉండవు, అలాగే ఎలుకలు కూడా ఉండవు. నేను ఇక్కడ ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు తీసుకున్నాను. ఇది ఒక పేపర్ పైన వేసుకొని ఈ విధంగా దంచి పౌడర్ చేసుకుంటున్నాను. అలాగే దీని జతలో ఒక 3 కర్పూరము తీసుకొని ఈ విధంగా దంచి బాగా పౌడర్ చేసుకుంటున్నాను. బయట నుంచి మనము డబ్బులు పెట్టి దోమల సమస్యకు స్ప్రేలను తెచ్చి యూజ్ చేసినా కూడా దీని నుంచి మన ఆరోగ్యానికి కూడా హానికరము అని చెప్పవచ్చు. ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ అలాగే కర్పూరము వేసి పొడి చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. దీని జతలో ఒక క్యాప్ అంతా డెటాల్ వేస్తున్నాను. ఇది ఈ విధంగా బాగా మిక్స్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా క్రీమ్ బిస్కెట్లు ఉంటాయి కదా, ఈ బిస్కెట్లు తీసుకున్నాను. దీని లోపల ఉన్న అంత క్రీమ్ కూడా తీసేసాను. బిస్కెట్ మధ్య భాగంలో ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ బిస్కెట్ మధ్యలో వేసి ఈ విధంగా క్లోజ్ చేయండి. ఇది రెడీ అయ్యింది. ఇది ఏ విధంగా యూజ్ చేయాలో అని నేను చెప్తాను. ఎలుకలు ఎక్కువగా ఎక్కడ నుంచి వస్తాయో అక్కడ పెట్టి చూడండి. ఇది తింటే ఎలుకలు బయటకు వెళ్ళిపోతాయి. ట్రై చేయండి ఈ టిప్ అనేది. సెకండ్ మెథడ్, నేను ఇక్కడ ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకున్నాను. ఈ నీళ్ళలో ఒక మాత్ర వేసి బాగా కరిగేంత వరకు వదిలేసాను. మనము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ నీళ్ళలో వేసి కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఇది ఒక స్ప్రే బాటిల్లో తీసుకోవాలి. మీ ఇంట్లో స్ప్రే బాటిల్ లేకపోతే జ్యూస్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్ అయినా కూడా తీసుకోవచ్చు. నేను ఈ లిక్విడ్ను స్ప్రే బాటిల్లో తీసుకున్నాను. నేను ఈ విధంగా ఇంట్లో కిటికీ దగ్గర, వాకిలి దగ్గర, అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర, టీవీ స్టాండ్ దగ్గర స్ప్రే చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వలన దోమలు అనేవి రావు. ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా. ఇంకా మిగిలిన ఈ లిక్విడ్ను మీరు రాత్రి టైంలో పాత్రలు కడిగిన తర్వాత మీరు ఈ సింక్లో లిక్విడ్ను వేసి వదిలేయండి. నీళ్లు వేయవద్దు. బాగా స్ట్రాంగ్ వర్క్ అవుతుంది, బొద్దింకలు రావు. ట్రై చేయండి ఈ టిప్ అనేది. మీకు ఈ టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.